అండి అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నిశ్రీ ఫ్యాషన్. నేను ఈరోజు అయితే మీషోలో పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ అనార్కలి డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నానండి. వీటికైతే దుపట్టా కూడా వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇందాక ఓపెన్ చేసి చూద్దాను డెలివరీ అవ్వగానే నాకైతే బాగా నచ్చాయి. ఫస్ట్ అయితే నేను పిక్చర్ చూసి నాకు ఇట్లాంటివి లేవని నేను ఆర్డర్ చేశాను అనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి. మనం పెట్టిన కాస్ట్కి అయితే ఇవైతే 500 బిలోవే. ఇంకా మీరు చెప్పాను కదా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను, రాంగ్ డిఫెక్టివ్ ఐటమ్స్ రిటర్న్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కాస్ట్ ఇంకా తక్కువకి వస్తుందండి. ఫస్ట్ వీటి ఫుల్ లుక్ ని చూపిస్తాను, ఎట్లా వచ్చాయి అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, కంప్లీట్ అనార్కలి డ్రెస్ అండి. ఇది జార్జెట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇది క్లాత్ మొత్తం జార్జెట్ లాగా ఉంటుందన్నమాట. డ్రెస్ మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చిందండి, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదైతే విత్ దుప్పట్టా కూడా వచ్చింది. క్వాలిటీ మాత్రం నాకు మంచిగా అనిపించింది. దీన్ని చూస్తేనైతే దీనికైతే ఇట్లా మనకి ట్రాన్స్పరెంట్గా ఉండకుండా ఈ విధంగా కూడా ఉంది. మంచి ఫుల్ అనార్కలి అన్నమాట. మనకి పై వరకే, ఇక్కడ నీస్ వరకే కాకుండా ఇంకా కిందికి మొత్తం లెగ్స్ వరకు కూడా, కాళ్ళ వరకు ఫుల్గా కూడా కవర్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇట్లాంటి డ్రెస్సులు అయితే చాలా బాగా కనిపిస్తాయండి. అంటే నేను దీన్ని స్మాల్ సైజ్ పెట్టాను అనమాట, కానీ అయినా కూడా లూజే ఉంది. ఇంకా మీరు ఎక్స్ట్రా స్మాల్ పెట్టుకున్నట్టయితే మంచిగా సెట్ అవుతుంది. దీన్ని మనం ఎల్లో జార్జెట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనార్కలి డ్రెస్ విత్ దుపట్టా అండి. దుపట్టా మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీతో ఉంది, నాకైతే బాగా నచ్చింది. అదైతే ఇది వచ్చేసి ఇట్లా గ్రీన్ ఉంటుంది కదా, అంటే అసలు డిఫరెంట్ కలర్లో ఉందండి. కొంచెం స్కై బ్లూ లాగా, గ్రీన్ లాగా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, మొబైల్లో కనిపించే కలర్ కంటే కొంచెం డిఫరెంట్గానే ఉంది. దీనిపైకి కాంట్రాస్ట్గా ఉంది కాబట్టి మంచిగా సెట్ అయింది అనిపించింది నాకైతే. ఇట్లాంటి వాటికి మనం చున్నీ వేసుకున్నా బాగానే ఉంటుంది. మంచిగా స్టిచ్చింగ్ చేయించుకొని మనకు తగ్గట్టుగా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఈ విధంగా. అట్లా వట్టి డ్రెస్ వేసుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ క్రియేట్ చేస్తుంది. లేదంటే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కదండి, చాలా బాగా కనిపిస్తుంది. అంటే మంచిగా మనం సైజ్ చేయించుకోవాలన్నమాట. అంటే కొంచెం లూజ్గా ఉంది కదా, చాలా నచ్చుతుందండి నాకు. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్సెస్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. మరియు అనార్కలి డ్రెస్సెస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఇట్లాంటివి ఎక్కువ పర్చేస్ చేస్తాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చారండి. ఇట్లా ఇచ్చారనమాట. స్టిచ్చింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి. మనం పెట్టిన కాస్ట్కి అయితే బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇదైతే. దీన్ని అయితే నేను 498 రూపీస్కి పర్చేస్ చేశానండి. మనం ఒకవేళ బయట కొనుక్కుందామంటే క్లాత్కి వేరే, దీని లోపల వేస్తారు కదా అది వేరే, మళ్ళీ స్టిచ్చింగ్కి వాళ్ళు 500-600 తీసుకుంటారు. దీన్ని అయితే 595, 580 అట్లా అరౌండ్. ఇంకా మీరు చెప్పాను కదా, వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టే కాస్ట్ ఇంకా తక్కువ పడుతుంది. మీకు ఫస్ట్ ఫుల్కి అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా మంచి డిజైన్తో వచ్చిందండి. ఎవరికైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా, కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళైనా సైజ్ చేయించుకుంటే బాగా కనిపిస్తుంది. గేరా మాత్రం చూడండి ఎంత బాగుందో. ఈజీగా ఒక 2000 డ్రెస్కి అయితే ఎంత క్వాలిటీతో ఉంటుందో అంత క్వాలిటీతో వచ్చింది. డ్రెస్ మొత్తం ఇది ఉంటుంది కదా ఎంబ్రాయిడరీ, అది మొత్తం వచ్చింది లాగా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. క్వాలిటీ మాత్రం నాకు నిజంగా చాలా నచ్చిందండి. ఇట్లా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చారు. స్టిచ్చింగ్ మాత్రం బాగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఒకవేళ మనం స్టిచ్ చేయించుకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు. గేర మాత్రం చాలా ఫ్లోయిగా ఉంది డ్రెస్ అయితే. ఇట్లాంటివి వేస్తే ఒకలాంటి కాన్ఫిడెన్స్ మరియు మంచిగా కనిపిస్తుందండి. ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. దుపట్టా కూడా చాలా బాగా వచ్చిందండి. ఇట్లా చిన్న లేస్ బోర్డర్ వచ్చింది. దీనికైతే రాలేదు. దీంట్లో అయితే ఇప్పుడు ఏదైతే గోల్డ్ ఎంబ్రాయిడరీ లాగా చిన్న చిన్న డాట్స్ డిజైన్తో, ఫ్లవర్ డిజైన్తో ఇచ్చారో అదే లేస్తో ఈ విధంగా దీనికి చివర్లో ఇచ్చారనమాట. ఇది కూడా లెంత్ బాగానే ఉంది. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది. చిన్నగా ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హైట్గా ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదు, ఎట్లానన్నా మంచిగా వేసుకోవచ్చు. మనం పెట్టిన అమౌంట్కి అయితే ఇంత మంచి డ్రెస్ బయట అయితే డెఫినెట్గా రాదండి. క్వాలిటీ ఇంత తక్కువ కాస్ట్ కదా, క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టిచ్చింగ్ మాత్రం ఈ స్టిచ్చింగ్కే మనం డబ్బులు ఇచ్చేయచ్చండి, అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మనం బయట వాళ్ళు స్టిచ్చింగ్ కరెక్ట్గా చేయరు, మరియు కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఒకవేళ ఇట్లాంటి మోడల్ డ్రెస్ నచ్చుతాయి అనిపిస్తే ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా దీంట్లో బ్లూ కలర్, ఎల్లో, ఇంకా వేరే వేరే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఎల్లో కానీ గంధం ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ అన్నమాట. ఇట్లా మనం పసుపు ఎల్లో కాదు, అందుకే చాలా బాగా కనిపిస్తుంది, మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇట్లాంటి ఫంక్షన్స్కైనా చాలా బాగుంటుందండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయినా, వర్కింగ్ ఉమెన్స్కి అయినా, చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి ఎక్కువ శారీస్ క్యారీ చేయలేము కదా, అట్లాంటి వాటికైతే ఇది
బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డ్రెస్ అండి. నచ్చితే అయితే డెఫినెట్గా మిస్ చేసుకోకండి. దీంట్లో ఇంకా బ్లూ చాలా బాగుంది, కానీ నా దగ్గర బ్లూ డ్రెస్ ఆల్రెడీ ఉందని పర్చేస్ చేయలేదు. ఇంకా డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ ప్యాటర్న్లో డ్రెస్సెస్ అన్ని చాలానే ఉన్నాయి. వేరే ప్యాటర్న్లో ఉన్నాయని చెప్పాను కదా, వాటి లింక్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏది నచ్చితే అదైతే మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి. అంటే ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి డ్రెస్సెస్ అయితే అంటే వర్త్ ఇట్ అనిపించిందండి. క్వాలిటీ చాలా బాగుంది, స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంది, క్లాత్ బాగుంది, మంచి క్లాత్ సెలెక్ట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేశారు కదా, నాకైతే చాలా నచ్చింది. నచ్చితే అయితే మిస్ చేసుకోకుండా పర్చేస్. మీషోలో పర్చేస్ చేసిన సెకండ్ వన్ వచ్చేసి ఇదండి. అసలు ఇదైతే నాకు అంటే డిఫరెంట్గా అనిపించింది. ఎక్కువ మనం ఎప్పుడూ ట్రై చేయం కదా ఇట్లాంటివి, కానీ వైట్ అంతా బాగుండదు, ఎక్కువ మంది వేసుకోరు, కానీ చాలా క్లాసీ లుక్ని క్రియేట్ చేస్తుందండి. ఎక్కువ మందిని చూడండి సెలబ్రిటీస్ అయితే వైట్ని బాగా ప్రిఫర్ చేస్తారు. అంటే మంచి పార్టీ వేర్ లుక్ని నైట్ ఫంక్షన్స్కి అయినా అట్లాంటి వాటికి చాలా బాగా కనిపిస్తుందండి ఇదైతే. అంటే ఇది మంచి అనార్కలి డ్రెస్ కాబట్టి నాకు మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అనార్కలి డ్రెస్సెస్ అంటే ఫుల్గా ఉంటాయి, మంచిగా క్యారీ చేయొచ్చు, మనకి ఎంత కొంచెం ఇరిటేటింగ్గా ఇక్కడ కనిపిస్తుంది అట్లాంటి ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. మరి దుప్పట్టాలు కూడా వస్తాయి, దుప్పట్టా లేకున్నా కూడా మంచి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేపించుకొని వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తాయండి అనార్కలి డ్రెస్సెస్. ఇంకా దీంట్లో నా దగ్గర ప్యూర్ బ్లాక్ ఉండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో దుప్పట్టా వస్తుంది, అట్లాంటిది ఉంది. కానీ నాకు ఇట్లాంటిది లేదని నేనైతే పర్చేస్ చేస్తాను. కంప్లీట్ వైట్ డ్రెస్ అండి, వైట్ అనార్కలి డ్రెస్. స్టిచ్చింగ్ మీరే చూడండి, ఇందాక చూపించాను కదా ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి. అంటే ఇందాక దానికేమో లేస్ వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్లో ఇచ్చారు, దీనికైతే సిల్వర్ కలర్లో లేస్ ఇచ్చారనమాట చిన్నగా. మంచి ఫిట్ అండ్ ఫ్లేర్ కంప్లీట్ అనార్కలి డ్రెస్ అండి, ఎంత బాగుందో. దీనికైతే చున్నీ వల్లనే మంచి లుక్ వస్తుందని చెప్పచ్చు అండి. అంటే చున్నీ డిఫరెంట్గా చాలా బాగుంది కదా, ఇట్లా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి మంచిగా కనిపిస్తుందండి. అంటే దీనివల్లనే లుక్ మొత్తం మారిపోతుంది అనమాట. ఒకవేళ మీకు పక్కకు ఒకవేళ నేను డ్రెస్ వేసుకొని ఉన్న వీడియోని కూడా యాడ్ చేస్తాను, అప్పుడు మీకు లుక్ వైజ్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది. నిజంగా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి డ్రెస్. దీనికి కూడా చాలా గేర్ వచ్చింది. దీనికైతే నేను 420 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. ఇంకా మీరు చెప్పాను కదా ఆల్రెడీ, వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కాస్ట్ ఇంకా తక్కువకి వస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు, వెనకాల సైడ్ మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు, అంటే మనం టై చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉందో గేరం. అసలు ట్రాన్స్పరెంట్గా అయితే ఉండదండి, మీరు చూస్తున్నారు కదా లోపల ఇది ఫుల్గా వస్తుంది అన్నమాట. మనం వేసుకున్నప్పుడు డిఫరెంట్గా కనిపిస్తుంది. మరి మనం వైట్ ప్యాంట్ అన్నా ఇంకా వేరే ప్యాంట్ ఏమైనా వేసుకుంటాం కదా, అప్పుడంతా అట్లా మనకి కనిపించదు అన్నమాట. చున్నీ అయితే మరీ ఎక్కువ లెంతీగా రాలేదండి, చున్నీ కొంచెం చిన్నగానే ఇచ్చారు. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే సరిగ్గా సరిపోదు అనిపించింది, కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకైతే మంచిగా సరిపోతుంది. అంటే ఇట్లా మనం సైడ్ వేసుకుంటే ఓకే మంచిగానే సెట్ అవుతుంది. కానీ మనం ఇట్లా ఫ్రంట్ సైడ్ ఏదైనా మంచిగా ఫ్యాన్సీగా చున్నీ వేసుకుందాం అనుకుంటే మాత్రం సెట్ కాదు. అంటే ఎక్కువ లెంతీగా రాలేదనిపించింది చున్నీ ఒకటి. డ్రెస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది, స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంది, క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయండి. ఒక చున్నీ ఒక్కటి మీరు ఒకవేళ డ్రెస్ మనం బయట కాస్ట్ పెట్టి మనం అమౌంట్ పెట్టి మనం శారీ కొని స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా ఇంతకంటే ఎక్కువ అవుతుంది. దీని బదులు మనం ఏదైనా షాప్లోకి వెళ్ళి ఇంకా మల్టీ కలర్ చున్నీ ఉంటుంది కదండి, అది చాలా బాగుంటుంది. ఇంకా కంప్లీట్ ఇట్లా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది, ఎల్లో అయితే ఎప్పుడు గుర్తుంచుకోండి. మీ దగ్గర ఒక కంప్లీట్ వైట్ డ్రెస్ అయినా లేదంటే కంప్లీట్ బ్లాక్ డ్రెస్ అయినా ఉన్నట్టయితే దాన్ని మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ దుప్పటాస్ అట్లా యూజ్ చేసి మంచి మంచి లుక్స్ని క్రియేట్ చేయొచ్చు. చూసిన ప్రతిసారి అది కొత్తగానే ఉంటుందండి. అంటే ఆల్రెడీ వీళ్ళు వేసుకున్నారు కదా అని ఫీలింగ్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఈసారి కంప్లీట్ వైట్ డ్రెస్ వేసుకొని ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా ఈ దుప్పట్టా వేసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం మీ దగ్గర మల్టిపుల్ దుప్పట్టాస్ ఉంటే మల్టీ కలర్ది ఏదైనా దుప్పట్టా ఉంటే అది ట్రై చేయొచ్చు. మరి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటాయి కదా దుప్పట్టాస్, అవి ట్రై చేయొచ్చు. ఇంకా చాలా అంటే చాలా ట్రై చేయొచ్చు అండి. అంటే చూసిన ప్రతిసారి అరే ఆల్రెడీ మేము వేసుకుంది కదా అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా రాదు. చూసిన ప్రతిసారి ఒక కొత్త లుక్ క్రియేట్ అవుతుంది, కొత్త డ్రెస్ లాగానే ఉంటుంది. బ్లాక్ అయినా కూడా అంతే, బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న చున్నీ సైడ్ కూడా ప్యాంట్ మ్యాచింగ్ వేసుకున్నా కూడా డిఫరెంట్ వేసుకున్నట్టయితే చాలా మంచి క్లాసీ లుక్ క్రియేట్ అవుతుందండి. వైట్ పైన అయినా కంప్లీట్ బ్లాక్ పైన అయినా కూడా. అందుకే ప్రతి ఒక్క అమ్మాయి వార్డ్రూమ్లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ డెఫినెట్గా ఉండాల్సిందే. అంటే మనకి ఇట్లా మల్టిపుల్ లుక్స్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఈ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందని, మనం పెట్టిన కాస్ట్కి మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి డ్రెస్ వచ్చిందని డెఫినెట్గా ఫీల్ అవుతారు. మీకు లుక్ అర్థమైంది అనుకుంటున్నాను ఫుల్గా ఎట్లా ఉందనేది.
ఇట్లా ఉందండి డ్రెస్ అయితే. మెయిన్గా స్టిచ్చింగ్ నాకు చాలా నచ్చిందండి. కింది సైడ్ అయినా కూడా గేరా కూడా చాలా బాగా అనిపించింది. మీకు ఒకవేళ నచ్చితే అయితే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి ఈ డ్రెస్ని అయితే. దీనికి ఇట్లా దుపట్టా వచ్చింది. దుపట్టా కొంచెం చూసుకోండి, హైట్గా ఉన్న వాళ్ళకైతే ఈ దుపట్టా సరిపోదు. అంటే మనం సైడ్కి వేసుకుంటాం కదా చున్నీ, అట్లా బాగానే ఉంటుంది. కానీ డిఫరెంట్ ఇట్ సైడ్ పిన్ పెట్టుకొని ఇట్లా లీవ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ చున్నీ సరిపోదు. చిన్నగా హైట్ కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. చూసుకొని పర్చేస్ చేసుకోండి. చెప్పాను కదా ఆ డ్రెస్. ఇంకా దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దుపట్టాలో కలర్ ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంది. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ ఉంది. అట్లా అన్ని చెప్పాను కదా. వాటి లింక్స్ అన్ని, ఆర్డర్స్ లింక్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నచ్చితే అయితే మిస్ అవ్వకుండా డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసారు కదండి. డ్రెస్సెస్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే 5 స్టార్ రేటింగ్ ఉన్న డ్రెస్సెస్ అండి. ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తుంది కదా, అట్లాంటి వాటికి మనం వేరే విలేజెస్కి వెళ్తాం కదా, అట్లాంటి వాటికి ఈ డ్రెస్సులు అయితే పర్ఫెక్ట్ అనిపించిందండి. నిజంగా చాలా బాగున్నాయి. నచ్చితే అయితే మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి. అన్ని డ్రెస్ లింక్స్ అన్నిటిని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి. ఇంత అండి ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.